అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఛానల్ని ఫాస్ట్గా ఎలా మానిటైజ్ చేసుకోవాలో చెప్తాను. ఈ టిప్స్ అస్సలు మిస్ అవ్వకండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు వీడియో చేసిన తర్వాత మీ వీడియోకి మంచి టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్. మీ వీడియోని ఓపెన్ చేయాలంటే ఆడియన్స్ ఫస్ట్ చూసేది థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ కోసం ఎక్కువ టైం కేటాయించండి, మంచి థంబ్నెయిల్ చేయండి. థంబ్నెయిల్ కి చాలా యాప్స్ ఉన్నాయి, లైక్ క్యాన్వా, పిక్సార్ట్. మీకు ఏ యాప్ లో ఈజీగా అనిపిస్తే ఆ యాప్ లో మీరు థంబ్నెయిల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్. మీ వీడియో గురించి డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి. మీకు ఏమీ రాకపోతే మీరు వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో మెయిన్ పాయింట్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ లో రాయండి. మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ లో రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్స్. మీ వీడియో గురించి కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ట్యాగ్స్ ఆప్షన్ తెలుసు కదా మీకు. వైటీ స్టూడియో అయితే మీరు ఫాలో అవ్వండి. వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఛానల్ గురించి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అనలిటిక్స్ ఏంటి అన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. మీ వీడియోస్కి ఖచ్చితంగా రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అలా అయితేనే మీ వీడియోస్కి తగ్గట్టు ఎవరైనా మీరు చేసిన వీడియోస్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకి మీ వీడియోస్ రికమెండ్ అవుతాయి. సో వాళ్ళు మీ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తారు, మీకు వ్యూస్ పెరుగుతాయి. ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ఇవ్వకండి, ఓన్లీ 4 to 5 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. మీ కంటెంట్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్సే ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కెడ్యూల్. చాలా మంది వీడియో చేయగానే అప్లోడ్ చేస్తున్నారు, ఇది రాంగ్ టైం. మీరు స్కెడ్యూల్ చేసుకోవాలి. మీ వీడియో ముందే స్కెడ్యూల్ చేసుకుంటే మీరు అనుకున్న టైంకి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే మీరు స్కెడ్యూల్ చేసేటప్పుడు ఒక టైంకి స్కెడ్యూల్ చేసుకోవచ్చు లేదా ప్రీమియర్ చేయొచ్చు. మీరు స్కెడ్యూల్ చేస్తే ఒక టైంకి ఆ వీడియో ఆడియన్స్కి ఎన్ని మినిట్స్ ఉందనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రీమియర్ చేశారంటే మీ వీడియో ఎన్ని మినిట్స్ ఉందని ఆడియన్స్కి తెలియదు. ఆ ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఆడియన్స్కి అది ఆ వీడియో ఎన్ని మినిట్స్ ఉందని కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్ వీడియోస్ చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో అస్సలు అప్లోడ్ చేయకండి. మీరు ఓన్గా వీడియోస్ చేసుకోండి, మీ ఛానల్ సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం. మీ వీడియోస్కి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఒక ప్రాపర్ టైం సెట్ చేసుకొని ప్రాపర్ టైంలో అప్లోడ్ చేసుకోండి, వ్యూస్ మంచిగా వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మీరు వీక్లీ ఎన్ని వీడియోస్ చేయగలరు? 1 లాంగ్ వీడియో చేస్తారా, 2 లాంగ్ వీడియోస్ చేస్తారా, 3 లాంగ్ వీడియోస్ చేస్తారా? ఒక కన్సిస్టెన్సీ అనేది ఫిక్స్ అవ్వండి, అయితేనే మీకు మంచి రీచ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేషెన్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొందరికి 1 yearలో సక్సెస్ రావచ్చు, కొందరికి 2 years, కొందరికి 3 years, కొందరికి 5 years, 10 years. బట్ మీరు మంచిగా కష్టపడి కన్సిస్టెన్సీగా చేస్తే 1 year or 2 year or 3 yearsలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వ్యూస్ గురించి ఆలోచించకండి, మీ కంటెంట్ గురించి ఆలోచించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, పక్కా మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ అవ్వడం ఈజీ కాదు, చాలా కష్టపడాలి. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత $100 రావడానికి మీరు డబుల్ ఇంకా కష్టపడాలి. మానిటైజేషన్ అయ్యేటప్పుడు మీరు ఎంత కష్టపడతారు దానికి డబుల్ మీరు $100 కోసం అయితే ఇంకా ఎక్కువగా కష్టపడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ మీరు డైలీ 1 or 2 అప్లోడ్ చేసుకోండి, మంచిగా రీచ్ వస్తుంది. ఒక ప్రాపర్ టైంకి అప్లోడ్ చేసుకుంటే మీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. మీరు 28 days మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తే మీకు వైటీ స్టూడియోలో మీ 28 days అనలిటిక్స్ చూపిస్తుంది, మీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు అని. ఆ గ్రాఫ్ని చెక్ చేసుకొని ఒక మంచి టైం సెట్ చేసుకొని ఒక మంచి టైంలో మీ వీడియోస్ని అప్లోడ్ చేయండి, మంచిగా రీచ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ వీడియోస్. మీ లాంగ్ వీడియోస్ని డే బై డే అప్లోడ్ చేయండి, మీకు మంచి రీచ్ వస్తుంది. లేదా వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, మంచిగా వ్యూస్ వస్తాయి. కన్సిస్టెన్సీని మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 monthలో మీరు 15 లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఛానల్కి మంచిగా వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో 10 views, 0 views, 100 views కన్నా ఎక్కువ రావు. మనం అప్లోడ్ చేస్తూ ఉంటే 1 yearలో మన ఛానల్కి ఎంతో కొంత మినిమం రీచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్. మీకు షార్ట్ వీడియోస్ డైలీ 1 or 2 అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు 2 చేయడానికి మీకు టైం ఉంటే 2 షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి. లేదా మీకు 1 షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి టైం ఉంటే 1 చేయండి. బట్
1 మంత్లో మీరు 30 షార్ట్ వీడియోస్ ఒక ప్రాపర్ టైంకి మంచిగా అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 మంత్స్ ఛాలెంజ్. లాంగ్ వీడియోస్ 6 మంత్స్లో మీరు 90 వీడియోస్ కన్సిస్టెన్సీ పాటించి కన్సిస్టెన్సీగా 90 లాంగ్ వీడియోస్ చేయండి, మీకు రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్. మీరు డైలీ 1 షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే 180 షార్ట్ వీడియోస్ అవుతాయి 6 మంత్స్లో. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఈ కన్సిస్టెన్సీ ఒక్కసారి ఫాలో అవ్వి చూడండి. 6 మంత్స్ తర్వాత మీ ఛానల్కి ఎంతో కొంత రీచ్ వస్తుంది. స్టార్టింగ్లో ఉన్న రీచ్ కంటే మంచి రీచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ వీడియోస్ అనేది లెంత్ ఎంత అని అడుగుతుంటారు చాలా మంది వేరే ఛానల్స్లోకి వెళ్ళి. మీ లాంగ్ వీడియో కంటెంట్ వచ్చేసి 8 to 15 minutes లెంత్ అయితే సరిపోతుంది. అలాగే మీరు చాలా చిన్న వీడియోని కూడా ఎక్కువ లెంత్ చేయకండి, ల్యాగ్ చేయకండి. 5 minutes వీడియో ఉంటే 5 minutes అప్లోడ్ చేయండి. ఒకవేళ కంటెంట్ పెద్దగా ఉంటుంది, ఈ కంటెంట్కి ఎక్కువ టైం అవసరం అనుకుంటేనే 8 to 15 minutes అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్. చాలా మంది 3 minutes షార్ట్ వీడియోస్కి వచ్చిందని చెప్పేసి 3 minutes షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. 1 minute షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే చూడడానికే ఆడియన్స్కి అసలు అంత ఓపిక లేదు. సో మీ షార్ట్ వీడియోని 30 to 45 seconds ప్లాన్ చేసుకోండి. మీరు అనుకున్న స్క్రిప్ట్ ఒక నోట్బుక్లో రాసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయండి, మంచి వ్యూస్ వస్తాయి. అలాగే మీ వాయిస్ ఓవర్ అయితే ముందు ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా. మానిటైజేషన్. లాంగ్ వీడియోస్కి 1000 subs ప్లస్ 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. షార్ట్ వీడియోస్కి 1000 subs అండ్ 10 million వ్యూస్ అంటే 100 lakhs వ్యూస్ వస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది షార్ట్ వీడియోస్కి. లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఈజ్ బెస్ట్. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయకుండా మన ఛానల్కి అనేది రీచ్ రావడం కష్టం. సో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్. మీకు ఈజీగా అనిపించిన యాప్లో ఎడిటింగ్ నేర్చుకోండి. ఎడిటింగ్ డే బై డే మీరు ఇంప్రూవ్ అవుతారు. వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉంటే మీ ఎడిటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, మీరు మంచిగా ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్స్. మీకు మీ వాయిస్ చాలా స్లోగా ఉంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి మైక్ తీసుకోండి. మీ వీడియోస్కి ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరైతే స్టార్టింగ్లో ఫస్ట్ అయితే 1000 subs వరకు ట్రై చేయండి. మీ దగ్గర మనీ ఉంటే కనుక మీరు స్టార్టింగ్లోనే మైక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక చిన్న మైక్ అయితే తీసుకోండి. నాయిస్ రిమూవ్ అయ్యే మైక్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్. 1K బిలోలో మీకు యూజ్ అయ్యే మంచి ట్రైపాడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రైపాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోస్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్ తర్వాత పేమెంట్కి $100 కంప్లీట్ అవ్వాలి. సో మీరు మానిటైజ్ చేసుకోవడం చాలా కష్టపడి ఈజీగా మానిటైజ్ చేసుకుంటారు, బట్ $100 వస్తేనే పేమెంట్ వస్తుంది. సో మానిటైజేషన్కి ముందు ఎలా కష్టపడతారో అంతకంటే ఎక్కువ మీరు $100 కోసం కష్టపడాలి. మీ కంటెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.